నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలి సిఐటియు. శబరిమల పాదయాత్రను ప్రారంభించిన శాంతి స్వరూపులు రాజగురుస్వామి. వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా వేములవాడ పట్టణంలోని అగ్నిమాపక కేంద్రాన్ని బుధవారం రోజున సందర్శించారు. అగ్నిమాపక కేంద్రంలో గల వివిధ విభాగాల గురించి అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, వరదలు సంభవించినప్పుడు అగ్నిమాపక దళం ఏ విధంగా కృషి చేస్తుందో విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. జరుగుతుంది అందుకొచ్చి మెయిన్ ఆఫ్ చేయమని చెప్పేసి అప్పుడు తర్వాత ఏ ఫైర్ దానికి ఆయిల్ తర్వాత గ్యాస్ ఫైర్స్ అయితే నీరు పోసినా కూడా ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి కదండి. రెండు చూడండి, ఇలాంటి స్కూళ్ళలో చూసారా, సినిమా థియేటర్లో చూసారా, ఎక్కడ పోయినా మీరు బ్యాంకులో, పోస్ట్ ఆఫీస్లో, సినిమా దగ్గర పోయి మాత్రమే అంటే ఈ అగ్ని ప్రమాదాలన్నీ ఒకే రకంగా ఉండవు. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి కూడా వెళ్ళడానికి కూడా సేమ్ వచ్చేసి రెగ్యులేటర్ కు మంటకు చాలా దూరం ఉంటుంది. చూడండి కూడా చేస్తుంది. బంద్ అయిపోతుంది. Good morning, viewers. Then see, here we are from Krshnaveni Talent School, Vemulavada. Today we were visited that fire station of Vemulavada. So the children, they will come to know that only that fire accident can occur. We will approach the fire station. But here, after coming here, our children, they learn that not only the fire accidents, even that any accidents, either vehicle accidents or road accidents or any road accidents, whatever the accidents can occur, the fire station people, they are going to help us. They explain clearly, and also our children, they learn very well, and we are going to thanks to all our fire station team for all the each and every sir. We are going to say thanks for them, and then hope that they are going to implement in their life if the fire accident can occur. Thank you one and all. ప్రమాదాల అవగాహన సదస్సు ప్రతి వారము ఏదో ఒక చోట పెట్రోల్ బంక్స్, హాస్పిటల్స్, స్కూల్స్, హజార్డియస్ ప్రిన్సెస్ అటువంటి వాటిల్లో మేము అగ్ని ప్రమాద అవగాహన కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు మా దగ్గరికి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ రావడం జరిగింది. పిల్లలు చాలా చక్కగా శ్రద్ధగా వింటున్నారు. మేము అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, ఏ విధంగా ఆర్పాలా, ఎటువంటి ఫైర్స్ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలా, వాటర్లో పడిన వ్యక్తిని ఎలా కాపాడాలా, రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేయాలా అనే కార్యక్రమం గురించి అన్నీ వివరించడం జరిగింది. ఇది ప్రతి వారం మేము 2-3 చోట్ల ప్రదర్శిస్తూ ఉంటాం అవగాహన కార్యక్రమాలు. డిసెంబర్ 1వ తేదీన సికింద్రాబాద్ పర్యటనలో జరిగే మాలల సింహగర్జన మహాసభను సపన్న వర్గాల ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని మాలమాలను జిల్లా అధ్యక్షులు దోసల శంకర్ పిలుపునిచ్చారు. గంభీరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాలల సింహగర్జన పోస్టర్ను ఆవిష్కరించారు. హలో మాల, చలో హైదరాబాద్ అంటూ నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ మాలలంతా ఏకమై మరో ఉద్యమానికి నాంది పలకాలని, రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవద్దని, మన హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిద్దామని, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా రాజ్యాంగ హక్కులు, మాలల ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ఉద్యమంలో భాగస్వామ్యం అవుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు జెల్ల బూదయ్య, దోసల వెంకటరాజం, బార ధనరాజ్, దోసల శంకర్, జిల్లా అధికార ప్రతినిధి పిట్ల రఘు తదితరులు పాల్గొన్నారు. చలో హైదరాబాద్ జరిగే ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి అధిక సంఖ్యలో మాల ఉప కులాలు హాజరై ఒక సభను విజయవంతం చేయవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా మన
మాజీ కార్మిక శాఖ మంత్రి గారు మనం అందరము ఏకతాటి మీదకి వచ్చి ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ ఇంటికొక్కరుగా బయలు వెళ్ళవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. డిసెంబర్ 1 జరిగే భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ మాల ఉపకులాలు తరలి రావాలని జై తెలంగాణ మాల మానవుడి పక్షాన తెలియజేయడం జరుగుతుంది. భీమ్ జై మాల సోదరులందరికీ తెలియజేయనిది ఏమనగా డిసెంబర్ 1 హైదరాబాద్లోని పేరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి భారీ మాలల సింహగర్జనకు తెలంగాణ నలుమూలల నుండి అత్యధిక సంఖ్యలో మాల ఉపకుల కులాలు అందరూ కూడా ఇట్టి మాలల సింహగర్జనకు తరలివచ్చి మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని కోరుతున్నాము. గంభీరావుపేట మండల కేంద్రంలో మహానాథ వృద్ధాశ్రమంలో చిప్పలపల్లి వాస్తవ్యులు సుద్దాల దేవయ్య వారి తల్లి సుద్దాల కశ్యప బాలయ్య 4వ వర్ధంతిని పురస్కరించుకొని వృద్ధులకు పండ్లు బ్రెడ్ పంపించేశారు. వృద్ధులను చేరదీసి సేవలు చేస్తున్న వృద్ధాశ్రమ నిర్వాహకులకు పాదాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహానాథ వృద్ధాశ్రమ నిర్వాహకులు మల్లుగారి నర్సాగౌడ్, సుద్దాల దేవయ్య, నరేష్, ప్రశాంత్, సాధ్విన్ పాల్గొన్నారు. ఆగండి సార్ ఒక్కసారి మీ కొడుకు మనోడే అన్న ఉండాలి, చిప్పలపల్లి నుంచి వచ్చారు. మంచిగా ఉండాలి. పట్టుకున్నాను మీరు కూడా బాగా. ఈరోజు చిప్పలపల్లి వాస్తవ్యులైన సుద్దాల కాశవ గారి 4వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా ఈరోజు మా తల్లు లాంటి వారు, మా తండ్రి లాంటి వారు గంభీరావుపేట మండలంలో గంభీరావుపేట గ్రామంలో మన నర్సయ్య సార్ గారి వృద్ధ ఆశ్రయానికి రావడం జరిగింది. మా తల్లు లాంటి వారు, తండ్రి లాంటి వారు మరియు మా తండ్రి గారు 15/11/2022లో స్వర్గస్థులైన కాబట్టి వారు కష్టపడి మమ్మల్ని ఇంత పెంచి పెద్ద చేసిన నాడు తిందామన్ననాడు తిండి దొరకలేదు, తిండి దొరికిన నాడు వాళ్ళు మా గణరాని కాలంలో వెళ్ళిపోయారు, స్వర్గస్థులైన కాబట్టి వారి ఆత్మ భగవంతుడు శాంతించి వాళ్ళ భగవంతుడి ఆత్మ చేకూరాలని ఈరోజు ఒక చిన్న సహాయ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు పాత్రికేయులకు మరియు సార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవనీయులు సుద్దాల దేవన్న గారు వారి యొక్క తల్లి 4వ సంవత్సరికం సందర్భంగా వారు కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి గతంలో కూడా వారు ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకొని రావడం, వృద్ధులకు వారికి తోచినంత మానవత దృక్పథంతో సహాయం చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఈరోజు వారి తల్లిగారి యొక్క 4వ వర్ధంతి సందర్భంగా వృద్ధులందరికీ కూడా బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేసి మానవ విలువలైన ప్రతి వాళ్ళు కూడా సహకారం అందించాలని, అందరం ఈ విధంగానే సామాజిక బాధ్యతగా వృద్ధులను మనం ఆదరించి గౌరవిస్తే సమాజంలో అందరికీ మంచి జరుగుతుందని చెప్పి వారితో ముచ్చటించడం, తర్వాత వారి మంచి హృదయానికి ఈ విధంగా సాయం చేసినటువంటి ఈ సందర్భానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇదే విధంగా మానవ సేవలు ధరించాలని కోరుతూ ఉన్నాం. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనం, గుడ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని జిల్లా సిఐటియు కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు చెల్లించే మెనూ ఛార్జీలు నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేసి పెడుతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకుని వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కొనరావుపేట మండల ఎంఈఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, జిల్లా మధ్యాహ్న భోజన రంగ కార్యదర్శి గురజాల శ్రీధర్, మధ్యాహ్న భోజన రంగ కార్మికులు పాల్గొన్నారు. నాడు హాజరు కావాలని చెప్పి జిల్లా సిఐటియు మధ్యాహ్న భోజన రంగం తరఫున ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల కార్మికులు ఈ మెసేజ్ చూసి, వార్తను చూసి ఖచ్చితంగా ఆ రోజు అందరూ బంద్ చేయాలని చెప్పి మరొక్కసారి మధ్యాహ్న భోజన రంగం తరఫున సిఐటియు కమిటీ పక్షాన ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి, మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి, మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి.
జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ 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 సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి 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 మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ధర్నాను విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. అట్లాగే మండలంలో ఉన్న హెడ్ మాస్టర్లందరూ 29 నాడు ఈ స్కూళ్ళ వంటలు బంద్ ఉంటాయి కాబట్టి మా కార్మికులను మీరు ఇబ్బంది పెట్టద్దు, పిల్లలకు టిఫిన్ తెచ్చుకోమని చెప్పాలని కూడా హెడ్ మాస్టర్లకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మీరు ఏ ఇబ్బంది పెట్టినా కార్మికులను మీ స్కూల్ ముందటనే ధర్నా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఆలోచించుకొని వీళ్ళు బిల్లులు ఎత్తలేవు కాబట్టి వీరు వంట బంద్ చేస్తారు కాబట్టి మీరు ఆలోచించుకొని వీళ్ళను ధర్నాకు పంపే విధంగా కూడా చూడాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముస్తాబాద్ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయంలో శాంతి స్వరూపులు రాజగురు స్వామి అయ్యప్ప స్వాముల శబరియాత్రను ప్రారంభించారు. అయ్యప్ప మాల ధరించి 14 రోజులు కఠిన దీక్షలతో స్వామివారి దీక్షను పూర్తి చేసుకున్న అనంతరం రాజగురు స్వామి ఇరుముడి కట్టగా ముస్తాబాద్ ఆలయం నుండి మాజీ ఎంపీపీ శరత్రావు, ఆలయ కమిటీ చైర్మన్ చీటీ జితేందర్ రావుతో పాటు పలువురు స్వాములు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ లోక కళ్యాణార్థంతో పాటు ఇక్కడి ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని, కోరిన కోరికలు కొంగు బంగారం చేసి ఆ మణికంఠుని వేడుకుంటే కష్టాలు తొలగిపోతాయని గురుస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలదారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభాగో శాస్త్రతుభ్య నమో నమ. ఈ స్వాములు మండలకాల దీక్ష చేసుకొని స్వామివారికి వారి నిజ రూపాన్ని స్వామికి అర్పితం చేయడానికి వెళ్తున్నాం. ఇరుముడి తీసుకొని శబరిమలకి వెళ్ళి ఇన్ని రోజులు చేసిన ఒక సాధు సజ్జన ఆ ఒక దీక్ష స్వామికి అర్పితం చేసి మళ్ళీ మన జీవనంలో మనం ఉండడానికి వస్తున్నాం. స్వామి ఆ భగవంతుడు సనాతన ధర్మాన్ని రక్షించడానికి పెద్దవాళ్ళు అది మహానుభావులు చేసిన ఈ యొక్క దీక్షని మనకు భగవంతుడు అనుగ్రహించాలని, అంతటా మంచిగా ఉండాలి, మనము బాగుండాలి, మన ప్రాంతం అంతా చల్లగా ఉండాలని ప్రార్థించుకుంటూ అయ్యప్ప దీక్ష చేసుకుంటారు. స్వామి అందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్న అయ్యప్ప. రాజు గురుస్వామి గారి దైవమే శరణమయ్యప్ప. ఈరోజు హరిహరపుత్ర ముస్తాబాద్ అయ్యప్ప క్షేత్రం నుంచి మేము అయ్యప్ప సన్నిధానం స్వాములందరం అయ్యప్ప స్వామి యొక్క దయతోటి, గురుస్వామి గారి యొక్క బలంతో ఇవాళ 41 మండల దీక్ష, 41 రోజుల మండల దీక్ష పూర్తి చేసుకొని అందరం కూడా శబరిమల బయలుదేరుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామి దయతోటి, గురుస్వామి గారి యొక్క ప్రోత్సాహంతో, గురుస్వామి గారి యొక్క మాకు సాక్షాత్తు నడిచే దేవుడు మా రాజు గురుస్వామి గారు. ఎంతో మంది అయ్యప్పలేస్తారు, మాలేస్తారు, దీక్ష తీసుకుంటారు. ఉండడమే కాకుండా ఎప్పుడు కూడా ఒక భక్తి ఉండాలి, మంచితనం ఉండాలి, ఎప్పుడు కూడా సేవ చేయాలి, మంచి ఉండాలని నేర్పించే మా గురుస్వామికి మేము సర్వదా కూడా వారికి పాదాభివందనాలు. ఇవాళ అందరం కూడా అందరం కూడా రాజు గురుస్వామి గారి ఆశీస్సులతో బయలుదేరి స్వామిని దర్శనం చేసుకున్నందుకు పోతున్నాం. ఎప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.